వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా? ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని మొదటి నుంచి చివరి వరకు సులభంగా ఎలా చేసుకోవాలో చెప్తాను. 40-50 రకాల పూజా సామాన్లు, 10 రకాల ప్రసాదాలు, నోరు తిరగని మంత్రాలు అసలు అవసరమే లేదు. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ చాలా సులభంగా వ్రతం చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఉపవాసం తప్పకుండా ఉండాలా? తోరాన్ని ఎన్ని రోజులు కట్టుకోవాలి? కలశంలోని నీళ్లను, కొబ్బరికాయను పూజ పూర్తయిన తర్వాత ఏం చేయాలి? ఇలాంటి చాలామందికి ఉండే సందేహాలకు సమాధానాలు వీడియో చివరిలో చెప్తాను. సరే, ఇక పూజ మొదలు పెడదాం. ముందుగా పూజ చేసే చోటును శుభ్రంగా సిద్ధం చేసుకోవాలి. తరువాత ఒక చెక్క పీట లేదా కొంచెం ఎత్తుగా ఉండే పీటపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరచండి. పూజ మొదలైన తర్వాత మధ్యలో లేవాల్సిన అవసరం రాకుండా పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ ముందే దగ్గర పెట్టుకోండి. అలా చేస్తే పూజ మీదే మీ ధ్యాస ఉంటుంది. ఈ పూజకు లక్ష్మీదేవి ఫోటో, ఒక కలశం, ఒక కొబ్బరికాయ, 5 మామిడి ఆకులు, ఒక కొత్త జాకెట్ ముక్క అవసరం పడతాయి. అలాగే ఒక పళ్ళెంలో కొత్త బియ్యం, మంచినీరు, 1 రూపాయి నాణెం, ఒక ఒక్క, పసుపు, కుంకుమ, అక్షింతలు పెట్టుకోండి. వీటితో పాటు పూలు, దీపం, నూనె లేదా నెయ్యి, వత్తులు, అగరబత్తి, ఆరతి కోసం కర్పూరం, ఒక పండు, ఒక స్వీట్, మంచినీళ్లను సిద్ధం చేసుకోండి. చివరగా వరలక్ష్మి తోరం కోసం ఒక దారాన్ని సిద్ధంగా పెట్టుకోండి. ఇప్పుడు కలశాన్ని సిద్ధం చేసుకుందాం. ముందుగా ఒక పళ్ళెంలో కొద్దిగా బియ్యం పోసి దానిపై కలశాన్ని పెట్టండి. బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపం. ఇప్పుడు కలశాన్ని 3 వంతుల వరకు మంచినీళ్లతో నింపండి. కలశంలో చిటికెడు పసుపు, కొన్ని అక్షింతలు, 1 రూపాయి నాణెం, ఒక ఒక్క వేయండి. ఈ కలశం సృష్టి, జీవం, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. పూజ సమయంలో ఈ కలశంలోకి వరలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాము. ఇప్పుడు కలశం చుట్టూ 5 మామిడి ఆకులు అమర్చండి. కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత కొబ్బరికాయ పీచు భాగం పైకి ఉండేలా కలశంపై ఉంచండి. ఇప్పుడు ఆ కొబ్బరికాయకు కొత్త జాకెట్ ముక్కను వస్త్రంలా తొడగండి. ఇది అమ్మవారికి వస్త్ర సమర్పణ చేసినట్టుగా భావిస్తారు. ఇప్పుడు సిద్ధం చేసిన కలశాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. ఫోటోను, కలశాన్ని పూలతో అందంగా అలంకరించండి. మనం ఈ రోజు పూజించే వరలక్ష్మి భక్తులకు వరాలను ప్రసాదించే అమ్మవారి రూపం. అలాగే ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, జ్ఞానం, ధైర్యం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ప్రసాదించే ఐశ్వర్యాలే. అంతే, మన వరలక్ష్మి మండపం సిద్ధమైంది. ఇప్పుడు తోరాన్ని సిద్ధం చేద్దాం. ఒక దారానికి కొద్దిగా పసుపు రాసి 9 ముడులు వేయండి. చాలామందికి ఇక్కడ ఒక సందేహం రావచ్చు. అష్టలక్ష్ములు 8 మంది అంటారు కదా, మరి తోరానికి 9 ముడులు ఎందుకు వేస్తారు అని? దీనికి కారణం ఏంటంటే ఈ తోర గ్రంథి పూజలో భాగం. ఈ పూజలో ప్రతి ముడిని ఒక్కో లక్ష్మీదేవి నామంతో పూజిస్తాము. ఆ నామాలు కమల, రమ, లోకమాత, విశ్వజనని, మహాలక్ష్మి, క్షీరాబ్ది తనయ, విశ్వసాక్షిని, చంద్ర సహోదరి, హరివల్లభ. ఇప్పుడు ఈ తోరాన్ని కలశం ముందు పెట్టండి. పూజ చివరిలో ఈ 9 ముడులకు ఒక్కో నామంతో పూజ చేసి ఆ తరువాత కుడి చేతికి కట్టుకుంటాం. ఇప్పుడు అమ్మవారి ముందు కూర్చోండి. పూలు, వస్త్రానికి దీపం తగలకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని నెమ్మదిగా 3 సార్లు శ్వాస తీసుకోండి. ఈ కాసేపు మీ పనులు, టెన్షన్లు, ఆలోచనలు అన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మన ఇంటికి వరలక్ష్మి అమ్మవారిని ఆహ్వానించబోతున్నాం. ముందుగా దీపాన్ని వెలిగించండి. ఈ దీపం దివ్య జ్యోతికి, జ్ఞానానికి ప్రతీక. ఎలా అయితే ఒక చిన్న దీపం చీకటిని తొలగిస్తుందో, అలాగే జ్ఞానం మన జీవితంలో ఉండే అజ్ఞానాన్ని, భయాన్ని తొలగిస్తుంది. ఇప్పుడు అగరబత్తి కూడా వెలిగించి దీపం పక్కన పెట్టండి. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని స్మరించడం మన సంప్రదాయం. గణపతికి నమస్కారం చేస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిద్దాం. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. విఘ్నేశ్వర, ఈ పూజ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయ్యేలా ఆశీర్వదించు స్వామి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం. సంకల్పం అంటే ఏ ఉద్దేశంతో ఈ వ్రతం చేస్తున్నామో అమ్మవారికి చెప్పడం. కుడి చేతిలో ఒక పువ్వు, కొద్దిగా అక్షింతలు తీసుకొని ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేస్తున్నాను. మా కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు, జ్ఞానం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఈ పూజను స్వీకరించి మా కుటుంబంపై నీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలమ్మా. అందరికీ ఆరోగ్యాన్ని, శాంతిని ప్రసాదించమ్మా అని మనస్ఫూర్తిగా ప్రార్థించి
ఆ పువ్వు అక్షింతలను అమ్మవారి ముందు సమర్పించండి. ఇప్పుడు కలశంలోకి వరలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేసుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని తామర పువ్వుపై కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తున్న అమ్మవారి రూపాన్ని మనసులో తలుచుకోండి. ఇప్పుడు ఒక పువ్వుతో కలశాన్ని మెల్లగా తాకుతూ ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటే, అమ్మ వరలక్ష్మి, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను, ఈ పవిత్ర మండపాన్ని నీకు సమర్పిస్తున్నాను, భక్తితో నిన్ను పూజిస్తున్నాను అని అర్థం. ఇప్పుడు ఇదే మంత్రాన్ని మరో 2 సార్లు జపిద్దాం. ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించండి. పసుపు మంగళానికి పవిత్రతకు ప్రతీక, కుంకుమ దివ్యమైన స్త్రీ శక్తికి ప్రతీక. కొద్దిగా పసుపు కుంకుమలతో కలశానికి బొట్టు పెట్టండి. ఇప్పుడు కొన్ని అక్షింతలను సమర్పించండి. ఇప్పుడు అమ్మవారికి పూలు సమర్పించండి. పూలు సమర్పిస్తూ మా కుటుంబంలో కృతజ్ఞత, ఓర్పు, నిజాయితీ, దానం చేసే గుణం, ధైర్యం, శాంతి ఎప్పుడూ ఉండాలని ప్రార్థించండి. మనము లక్ష్మీదేవిని కేవలం ఐశ్వర్యం కోసం మాత్రమే పూజించాం. ఆ ఐశ్వర్యాన్ని గుర్తించే జ్ఞానం, దాన్ని కాపాడుకునే వివేకం, నలుగురితో పంచుకునే మనసు కూడా ప్రసాదించమని ప్రార్థిస్తాం. ఇప్పుడు ఒక లక్ష్మీ మంత్రాన్ని జపిద్దాం. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రంలో ఉన్న శ్రీం అనే బీజాక్షరం లక్ష్మీదేవికి సంబంధించిన పవిత్రమైన శబ్దంగా భావిస్తారు. ఇది శుభాన్ని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఈ మంత్రాన్ని 11 సార్లు జపిద్దాం. మంత్రాన్ని నెమ్మదిగా పూర్తి ఏకాగ్రతతో జపించండి. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఇప్పుడు అమ్మవారికి ఒక పండు, ఒక స్వీట్ నైవేద్యంగా సమర్పించండి. నైవేద్యం చుట్టూ కొద్దిగా నీళ్లు చల్లి ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పండి. అంటే, అమ్మ వరలక్ష్మి, ఈ నైవేద్యాన్ని మీకు సమర్పిస్తున్నాను అని అర్థం. ఇప్పుడు ఒక చిన్న గ్లాసులో మంచినీళ్లు కూడా నైవేద్యం పక్కన పెట్టండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథను చదువుకుందాం. చాలా కాలం క్రితం చారుమతి అనే ఒక గొప్ప భక్తురాలు ఉండేది. ఆమె ఎంతో భక్తితో, మంచి గుణాలతో జీవనం సాగించేది. ఒక రోజు రాత్రి లక్ష్మీదేవి ఆమె కలలో ప్రత్యక్షమైంది. శ్రావణ మాసంలో ప్రత్యేక వ్రతాన్ని ఆచరించు అని ఉపదేశించింది. తర్వాత రోజు ఉదయం చారుమతి తన కల గురించి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల ఉన్న ఆడపడుచులకు చెప్పింది. అందరూ కలిసి కలశాన్ని సిద్ధం చేసుకున్నారు. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించారు. వ్రత కథను చదువుకున్నారు. తోరాన్ని పూజించి కుడి చేతికి కట్టుకున్నారు. వాళ్ళ భక్తికి సంతోషించిన అమ్మవారు వారందరినీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో ఆశీర్వదించింది. చారుమతికి అమ్మవారి అనుగ్రహం ఖరీదైన పూజా సామాన్ల వల్ల రాలేదు. ఆమె భక్తి శ్రద్ధలతో చేసిన పూజ వల్ల వచ్చింది. అంతేకాదు, తనకు తెలిసిన ఈ వ్రతాన్ని అందరితో పంచుకుంది. అందుకే మన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని నలుగురితో పంచుకున్నప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుంది. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న తోరాన్ని తీసుకోండి. దానికి కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టి ఒక పువ్వు, కొద్దిగా అక్షింతలు సమర్పించండి. ఇప్పుడు తోరంలోని ప్రతి ముడిని లక్ష్మీదేవి ఒక్కో నామంతో పూజిద్దాం. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠి గ్రంథం పూజయామి. ఓం విశ్వసాక్షిన్యై నమః సప్తమ గ్రంథం పూజయామి. ఓం చంద్ర సహోదరై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు ఈ తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటూ, అమ్మ వరలక్ష్మి, మా ఇంటికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, జ్ఞానం, రక్షణ ప్రసాదించమ్మా. మా దగ్గర ఉన్న ఐశ్వర్యానికి కృతజ్ఞత చూపిస్తూ దానిని మంచి కోసం ఉపయోగించే బుద్ధిని మాకు ఇవ్వమ్మా అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇప్పుడు హారతితో పూజను ముగిద్దాం. కర్పూరం వెలిగించి అమ్మవారికి సవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెల్లగా హారతి ఇవ్వండి. హారతి ఇస్తూ ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని జపించండి. ఇప్పుడు హారతిని కళ్ళకు అద్దుకోండి. మన జీవితంలో మంచి చెడులను గుర్తించే బుద్ధిని ఇవ్వమని కోరుకుందాం. తరువాత తలకు అద్దుకోండి. మన ఆలోచనలు ఎప్పుడూ కల్మషం లేకుండా ఉండాలి అని కోరుకుందాం. తరువాత కళ్ళకి అద్దుకోండి. చివరికి చేతులు జోడించి ఈ పూజను స్వీకరించినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పండి. చాలా మందికి ఈ సందేహం ఉంటుంది,
వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు తప్పకుండా ఉపవాసం ఉండాలా అని. ఈ పద్ధతిలో వ్రతం చేసేవాళ్ళు పూజకు ముందు పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. పూజ పూర్తయిన తరువాత భోజనం చేయవచ్చు. అయితే మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగేలా మాత్రం ఉపవాసం చేయకండి. భక్తి ముఖ్యమే కానీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి అని మీరు అడగవచ్చు. వరలక్ష్మి వ్రత ముహూర్తంలో పూజ చేసుకోవడం మంచిది. ఆ రోజు, తేదీ, ముహూర్తం వివరాలను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే పిన్ చేసిన కామెంట్లో ఇస్తాను. భోజనానికి ముందే పూజను పూర్తి చేసుకోవడం మంచిది. ఈ పూజలో పెళ్లి కాని ఆడవారు మరియు మగవారు పాల్గొనవచ్చా? ఖచ్చితంగా పాల్గొనవచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మవారికి పూలు సమర్పించవచ్చు. లక్ష్మీదేవి నామాలను జపించవచ్చు. వ్రత కథను వినవచ్చు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవచ్చు. వ్రతం చేస్తున్న వాళ్ళు పూజ చేసి చివర్లో మిగతా వాళ్ళకి తోరాన్ని కట్టచ్చు. ఈ వ్రతం చేసేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే ఏం చేయాలి అని మీరు అడగచ్చు. కొన్నిసార్లు మంత్రం మర్చిపోవచ్చు లేదా ఏదైనా చిన్న పొరపాటు జరగచ్చు. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. చేతులు జోడించి అమ్మా, తెలియకుండా చేసిన తప్పును క్షమించమ్మా అని ప్రార్థించి తరువాతి పూజా విధానాన్ని కొనసాగించండి. పొరపాటు చేశామనే భయం కంటే భక్తి ముఖ్యం. ఈ తోరం నేను చేతికి ఎప్పుడు దాకా ఉంచుకోవాలి? తోరం దానంతటా అదే ఊడిపోయే వరకు చేతికి ఉంచుకోవచ్చు. తీసిన తరువాత చెత్తలో పడేయకుండా ఏదైనా శుభ్రమైన మొక్క కింద ఉంచండి. ఈ పూజ చేసిన మరుసటి రోజు నేను ఏం చేయాలి అని మీరు అడగవచ్చు. పూజ కోసం చేసిన ఏర్పాటు అంతా మరుసటి రోజు ఉదయం వరకు అలాగే ఉంచండి. ఉదయం మరోసారి దీపం వెలిగించి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పండి. ఆ తరువాత మండపాన్ని నెమ్మదిగా తీయండి. కలశంలో నీళ్ళని తులసి మొక్కకు లేదా ఏదైనా శుభ్రమైన మొక్కకు పోయండి. కలశం కింద పెట్టిన బియ్యాన్ని ఇంట్లో వండే అన్నంలో ఉపయోగించండి. కొబ్బరికాయను పగలగొట్టి వంటలో లేదా ఏదైనా స్వీట్ చేయడానికి వాడుకోవచ్చు. అది ప్రసాదం కాబట్టి ఇంట్లో అందరూ దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. రూపాయి నాణాన్ని పూజ గదిలో లేదా పర్సులో పెట్టుకోవచ్చు. జాకెట్ ముక్కను తర్వాతి పూజల కోసం దాచిపెట్టండి. మామిడి ఆకులు, పూలను ఏదైనా మొక్క దగ్గర పెట్టండి. వరలక్ష్మి అమ్మవారు వెండి కలశాలు ఉన్న ఇళ్లలోనే ఉంటారు అనుకోవద్దు. ఖరీదైన నగలు, భారీ అలంకరణలు, ఎక్కువ పూలు ఉన్న ఇళ్లలో మాత్రమే ఉండరు. ఇంటిని ప్రేమగా చూసుకునే చోట, అన్నాన్ని గౌరవించే చోట, స్త్రీలను గౌరవించే చోట, నిజాయితీగా సంపాదించే చోట, సంపదను మంచి కోసం ఉపయోగించే చోట, మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకునే చోట అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉంటూ మొదటిసారి పూజ చేసుకునే వాళ్ళకి షేర్ చేయండి. మీరు పంపే ఒక్క షేర్ వల్ల వాళ్ళకి ఒక దారి దొరకవచ్చు. ఆ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంట్లో ఎప్పుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, ధైర్యం, సుఖశాంతులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః.